Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకున్నారు డీఎస్పీ. పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట జరిగింది. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తూ ఉంటే ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. భారీగా మోహరించి వారిని నిలవరించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. ఆర్టీసీ కార్మికులు వెనకపోవడంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులపై డీఎస్పీ దాడి చేశారు. పక్కనే ఉన్న ఓ బాలుని కూడా గట్టిగా కొట్టారు డీఎస్పీ శ్రీనివాస్. నిరసన చేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డీఎస్పీ శ్రీనివాస్ మాపై చేయి చేసుకున్నారు, మా పట్ల అనుచితంగా ప్రవర్తించారు అనేటువంటి మాట చెప్తున్నారు కార్మికులు. అసలు ఏం జరిగింది, ఎలాంటి వివరణ ఇస్తుంది పోలీసు శాఖ దీనికి సంబంధించి? సత్య, ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె సందర్భంగా వికారాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఏదైతే వికారాబాద్ సంబంధించినటువంటి పరిగి డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు, ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్మికులు బస్సు డిపో బయట వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. ఈ సమయంలోనే అటువైపు నుంచి వస్తున్నటువంటి బస్సు ఏదైతే వీళ్ళు సమ్మె చేస్తున్న సమయంలో ప్రైవేటు ఉద్యోగుల్లో బస్సు నడపడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే బస్సుకు అడ్డంగా మరి నిలబడి బస్సును పోనీయకుండా కొంత ఉద్రిక్తంగా అక్కడ ఎట్లా అంటే మేము సమ్మె చేస్తుంటే మీరు మాకు వ్యతిరేకంగా బస్సులను ఎట్లా నడుపుతారంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున కార్మికులు కూడా అక్కడికి చాలా మంది వచ్చిన పరిస్థితి ఉంది. ఈ సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత మరి చాలా మంది వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ ప్రైవేటు వ్యక్తితో మరి గొడవకు దిగుతున్న తరుణంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుకు సంబంధించి అయితే డిఎస్పీ శ్రీనివాస్ మరి ఆ ఉద్రిక్తుల పరిస్థితుల్లో ఒక వ్యక్తిని గట్టిగా కొట్టాడనేది తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అయితే డిఎస్పీ కొట్టిన తర్వాత పక్కకు నెట్టేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఇంకొక కానిస్టేబుల్ కూడా దవడ పగలగొట్టాడు అనేది కూడా మరి ఇక్కడ తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అక్కడ పరిస్థితి కొంత తీవ్ర ఉద్రిక్తికి దారి తీసింది. దాంతో పాటు అక్కడ ఆ గొడవతో ఒక్కసారిగా ఇటు పోలీసులకి అటు కార్మికులకు మధ్య కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఉటావుటిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మరి పరిగి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతోంది. ఉంది. సో అందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ మొత్తం కూడా ఒకవైపు నిరసిస్తా ఉన్నారు. ఎట్లా మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే, మేము శాంతియుతంగా మరి సమ్మె చేస్తా ఉంటే కావాలని పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కావాలనే మా పైన ఇది చేస్తున్నారు అంటూ కూడా మరి ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ మరి డిఎస్పీ అలాగే పోలీసులు మాత్రం ఖచ్చితంగా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయబోయారు. మేము అక్కడే ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే బస్సు అద్దాలు కావచ్చు, బస్సును కూడా మొత్తం ధ్వంసం చేసే వాళ్ళు, మరి ఆర్టీసీకి నష్టం కలిగించే వాళ్ళు అంటూ కూడా మరి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ డిఎస్పీ అయినా ఇంకొకరైనా పోలీస్ కానిస్టేబుల్ అయినా మరి డిఎస్పీ కొట్టడం కావచ్చు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆయన దవడ మీద కొట్టడం కావచ్చు, పెద్ద ఎత్తున ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు సమ్మె విరమించాలని ప్రభుత్వం చెప్తుంది, ఒకవైపు మరి మేము మా డిమాండ్లు నెరవేరేదాకా
సమ్మె విరమించమంటూ కూడా మరి ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మురళి. పోలీసులు ఎందుకు ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటాం? డెఫినెట్ గా, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా వీడియోలో రికార్డ్ అయ్యింది కాబట్టి, పోలీసుల తప్పు ఉంది కాబట్టి దాన్ని కొంత ఇది చేసే క్రమంలో, దాన్ని కొంత కప్పిపుచ్చే క్రమంలో ఇదంతా కూడా జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే డిఎస్పీ కొట్టడం కావచ్చు, కానిస్టేబుల్ దవడ మీద కొట్టడం కావచ్చు, పర్టికులర్ గా అక్కడ వాళ్ళు తీసినటువంటి వీడియోలో కనబడుతోంది కాబట్టి మరి మొత్తం కూడా పోలీస్ శాఖ పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటది. కానీ సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా మేము కొంత కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇది జరిగింది తప్ప ఇంటెన్షనల్ గా మేము కొట్టలేదు అనే నెపంతో కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి దీనిపైన మరి అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ, ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనిపైన ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ శాఖ కానీ ఎట్లాంటి చర్యలు తీసుకొని ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది మురళి. దాంతో పాటు పెద్ద ఎత్తున ఇటు మొత్తం కూడా బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మొత్తం కూడా ప్రత్యామ్నాయంగా ఇప్పటికే మరి ఈ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రత్యామ్నాయంగా డ్రైవర్లను తీసుకుంది. వాళ్ళకు రోజుకు 1000 రూపాయలు, కండక్టర్లకు 800 రూపాయలు అయితే వేతనం ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరి చూడాలి ప్రస్తుతం ఆర్టీసీ మరి ముందుకు వెళ్తుందా, ఆర్టీసీ సమ్మె విరమిస్తారా? ఎందుకంటే ప్రైవేట్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి బస్సులు నడుపుతా ఉన్నారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులు మన సిటీ మొత్తంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఈ ఘటన మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకున్నారు డిఎస్పీ. ఆ విజువల్ న్యూటివ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ నేపథ్యంలో మాపై చేయి చేసుకున్నారని కార్మికులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మధ్య చోటు చేసుకున్నటువంటి తోపులాటకు సంబంధించి మనం విజువల్లో చూస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తూ ఉంటే కార్మికులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో డిఎస్పీ ఆ విధంగా ప్రవర్తించారు అనేటువంటి మాట. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది.